Hi, welcome to my channel. This is CK. ఇప్పుడు మనం చాక్లెట్ కేక్ని బేకరీ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలో తెలుసుకుందాం. చూడండి, పిల్లలు ఇష్టంగా తినేది, పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఇష్టంగా తింటారు. పిల్లలు మరీ ఇష్టంగా తింటారు. ఈ చాక్లెట్ కేక్ని సాఫ్ట్గా, స్పాంజీగా రెడీ చేసుకోవడం ఎలాగో చూద్దాము. డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసి ఇలా సాఫ్ట్గా ఉండేలాగా రెడీ చేసుకోవాలి. చాలా హెల్దీ మెథడ్స్ యూజ్ చేశానండి. సో ఒకసారి చూడండి ఎంత స్పాంజీగా ఉందో. చూస్తున్నారు కదా. ఈ స్పాంజీ కేక్ని ఎలా రెడీ చేసుకోవాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదామా. మిక్సీలోకి నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే విస్కర్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు, కానీ మిక్సీలో చేసుకుంటే బాగుంటుంది. 1/2 కప్పు బెల్లం యూజ్ చేస్తున్నాను. ఓకేనా. ఈ 2 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ పట్టుకుంటే ఇలా కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఇలా వచ్చిన దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోండి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. అండ్ ఆట అంటే గోధుమ పిండి తీసుకున్నాను, 1 కప్పు గోధుమ పిండి. మీరు ఏదైతే కప్పుతో గోధుమ పిండి తీసుకుంటున్నారో ఆ కప్పుకి 1/2 కప్పు బెల్లం తీసుకోండి. 1/4 కప్పు చాక్లెట్ కోకో పౌడర్ తీసుకోండి. వీటన్నింటిని జల్లించుకోవాలి. 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. నేను వెనిలా ఎసెన్స్ యూజ్ చేయను, అండ్ మైదా కూడా యూజ్ చేయలేదు, షుగర్ కూడా యూజ్ చేయలేదు. సో వీటన్నింటిని బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నీట్గా మిక్స్ చేసుకుంటూ థిక్నెస్ చూసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో థిక్గా ఉంది కదా, కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇలా థిక్నెస్ని బట్టి ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉందనేది చూసి మిల్క్ యాడ్ చేసుకోవాలి. కొంచెం దానికి తగ్గట్టుగా ఎంత పడుతుందో అంతే యూజ్ చేయండి. మరీ ఎక్కువ పలచగా చేయకండి, కేక్ సరిగా బేక్ అవ్వదు. కాబట్టి కొంచెం తగినట్టుగా మిక్స్ చేసుకొని ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. ఓకేనా. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వెడల్పున్న బౌల్ పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టండి. దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాలి. ఓకేనా. అది వేడయ్యే లోపల ఒక ట్రే తీసుకొని మనం దానికి గీ అప్లై చేయాలి. గీ అయినా అప్లై చేయొచ్చు, లేదు గీ వద్దు అనుకుంటే ఆయిల్ అయినా అప్లై చేయండి, అది మీ ఇష్టం, ఏదైనా అప్లై చేయొచ్చు. బట్ కంప్లీట్గా మొత్తం అప్లై చేసేసి బటర్ పేపర్ని అప్లై చేయాలి. కంప్లీట్గా అప్లై చేసి బటర్ పేపర్ని తీసుకోండి. బటర్ పేపర్ లేదు అనుకుంటే పిండి అయినా జల్లించి తీసుకోవచ్చు. అంటే ఆ ట్రేకి మొత్తము పిండిని అప్లై చేసేయండి. గీ ఆర్ ఆయిల్ పెట్టిన తర్వాత పిండిని అప్లై చేసేయండి. అప్లై చేసేస్తే ఆ కేక్ అనేది ఆ ట్రేకు స్టిక్ అవ్వకుండా ఉంటుంది, అంతే. బటర్ పేపర్ పైన కూడా గీ అప్లై చేశాను. ఇప్పుడు మనం మిక్స్ పెట్టుకున్నదంతా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం నీట్గా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా ట్యాప్ చేయాలి. చూస్తున్నారు కదా, చిన్న చిన్న హోల్స్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి పోయేంత వరకు ట్యాప్ చేసుకోవాలి. తర్వాత దానిపైన డ్రై ఫ్రూట్స్ మీకు కావాల్సిన కాజు కానీ, బాదం లేదా టూటీ ఫ్రూటీ ఫ్రూట్స్ కూడా యూజ్ చేయవచ్చు, మీ ఆప్షన్. అవన్నీ అప్లై చేసేసి ఆ ట్రేలో బౌల్లో స్టాండ్ పైన పెట్టేసి క్యాప్ పెట్టేసి 40 మినిట్స్ కుక్ చేయాలి. 40 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాతనే ఓపెన్ చేయండి. బిఫోర్ 40 మినిట్స్ ఓపెన్ చేయకూడదు. ఎందుకంటే బిఫోర్ 40 మినిట్స్ ఓపెన్ చేశారంటే అది కేక్ కిందకి వెళ్ళిపోయిందంటే పైకి రాదు. సో 40 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాతనే ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి చూసుకోండి. ఫోర్క్ పెట్టి చూసినా, స్టిక్ పెట్టి చూసినా దానికి అలా అంటకుండా ఉన్నప్పుడే అది బేక్ అయినట్టు. సో కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి కూల్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. చూడండి, నేను మైదా యూజ్ చేయలేదు, షుగర్ యూజ్ చేయలేను, ఓన్లీ బెల్లం గోధుమ పిండితోనే ఇలా టేస్టీ స్పాంజీ కేక్
రెడీ చేశాను. ఓవెన్ కూడా యూజ్ చేయలేదు. ఇలాంటి హెల్దీ కేక్ డైలీ తిన్నా పిల్లలకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మైదాతో యూజ్ చేసే కేక్స్ అంటే అవి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, కానీ ఇలాంటివి అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. సో డైలీ వాళ్ళకు బెల్లంతో యూజ్ చేసి పెడుతున్నాం కాబట్టి గోధుమ పిండి బెల్లం నో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. సో ఇలాంటివి పిల్లలకు డైలీ పెట్టినా ఏం కాదు, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. కేక్స్ అంటే ఇష్టపడని పిల్లలు ఎవరు ఉండరు కదా. సో మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటి టేస్టీ మంచి కేక్స్ రెడీ చేసి పెట్టండి. హెల్దీ కేక్స్, స్పాంజీగా హెల్దీగా ఉంది కదా, ఇలా హెల్త్కి ఏవి బాగుంటాయో అవి మాత్రం యూజ్ చేసి ఇలాంటి ఫుడ్స్, టేస్టీ ఫుడ్స్ రెడీ చేయండి. ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇలాంటివి నేను పెడుతూ ఉంటాను, టేస్టీ రెసిపీస్ అండ్ హెల్దీ రెసిపీస్. సో ఇలాంటివి రావాలి అనుకుంటే మీ మొబైల్లో ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేషన్లో ఉంచుకోండి, నా నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ.